హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు ఆలు పరోటా ఎలా రెడీ చేసుకుందాం చూద్దాం. మొదటగా మనం చపాతీ పిండిని ఆ విధంగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆలు కర్రీని ఎలా రెడీ చేసుకోవచ్చు, నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అండ్ చాట్ మసాలా కూడా నేను తీసుకున్నాను. ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఆనియన్ని బాగా ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇందులో ఇప్పుడు మనం ముందుకుంటే ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఈ విధంగా స్మాష్ చేసుకొని దాన్ని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ కర్రీలో కొత్తిమీర అన్నీ వేసుకున్న దాంట్లో వేసుకోవాలి. సాల్ట్ అండ్ కూడా వేసుకున్నాం కదా, చూసారు కదా, ఆ విధంగా దాన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా వాటిని అంతా కలిసేలా వీడియో చూపిస్తున్న విధంగా మనం దాన్ని కలుపుకుందాం. మసాలా అంతా ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ అండ్ చిల్లీ అంతా సరిపోయిందా లేదా అనేది. చూసాక చపాతీ ముద్ద మనం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అలా ఉండలు చేసిన తర్వాత కొంచెం అలాగ చేసిన తర్వాత స్టఫింగ్గా దాంట్లో ఆలు పేస్ట్ని అందులో పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి. బయటకు రాకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలునైతే మెత్తగా చేయాలి, ముక్కలుగా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. అది నెమ్మదిగా అలా ఆ విధంగా చపాతీని మనం పాముకున్నట్టుగా పరోటాని మనం నెమ్మదిగా స్టఫ్ చేయాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని స్లోగా చేయాలి, ఫాస్ట్గా అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెనం మీద ఆలు పరోటాని వేసుకున్నాం. స్లో ఫ్లేమ్లో దాన్ని 2 వైపులా ఒకసారి మనం బోత్ సైడ్ కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కాలాక చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఆలు పరోటాని మనం ఇంట్లోనే. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా దాన్ని కాల్చుకోవాలి. ఆలు పరోటా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఆలు పరోటా రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.